హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో ఏమంటే మేము మా ఇంటి దేవునికి వెళ్ళేటప్పుడు ఏ ఏ దేవాలయాలు చూసుకుంటూ వెళ్తామనేది ఈ వీడియో అండి. ఫస్ట్ మేము గూగుడికి వెళ్తామండి. గూగుడు కుల్లాయ స్వామి, ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ గూగుడు కుల్లాయ స్వామి అండి, చాలా మహిమగల దేవుడు. గుండం అండి, ఇక్కడ గుండం పైన తులసి చెట్టు అండి. అది ఇటు సైడ్ అంతా అరటి ఎక్కువనా. గూగుల్ నుంచి మేము కాటం చూసుకుంటామండి. ఇప్పుడు కాటం కొండకి వెళ్తున్నాము. అక్కడ కాటమయ్య స్వామి ఉంటాడండి. చాలా మహిమ ఉంది కాటం కొండకి. ఇక్కడ వచ్చేసి అసలు కాకులే ఉండవండి అక్కడ కాటం కొండ పైన. టెంకాయ చెట్లు ఇక్కడ చూడండి, పొంగుబాలు ఎంత బాగా చేస్తున్నారో మట్టి కుండల్లో. ఈ మెట్లు వచ్చేసి గుహలు ఉన్నాయండి. ఆ పైన ఆ గుహల నుండి శ్రీశైలం అడవుల వరకు దారి ఉంటుందండి. కాటం నుంచి మేము పార్నపల్లి కోనకు వచ్చామండి. ఇది వచ్చేసి పార్నపల్లి కోన అండి. ఇక్కడ చూడండి, బిల్వం చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది బిల్వం చెట్టు అండి. చెప్పే వచ్చింది, చెప్పింది. బాగున్నారా? బాగున్నారా? ఎప్పటి నుంచి ఇక్కడ? ఇక్కడ 15 ఏళ్ళు లేదు. అక్కడ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మన కలర్ వేసారు గుడికి.
ఇంకా ఉంది ఇంకోట్లా స్వామి. అవును, నమస్తే స్వామి. నమస్తే. అదో అక్కడ చిన్నపల్లి ఇంటికి వచ్చిండ్రు కదా. చిన్నప్పటి మళ్ళీ మర్నాడు పోవాలి వాళ్ళ ఇంటికి శనివారం. ఏమి సంవత్సరమైందా? పద్దెనమని చెప్పినాను మళ్ళీ వాళ్ళ అమ్మదే వాళ్ళ అర్థం సర్వేభ్యం దేవతా ప్రదా సిద్ధ్యర్థం ఆవాహనం ఆవోర్భవస్య వరోహం ఆచమ్య దేవతా ప్రదా సిద్ధిరస్సుం గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య లక్ష్మీదేవమనామ్యాః రత్నమయ నామధేయస్య కళావతమనామ్యాః సుబ్రహ్మణ్య నామధేయస్య సరళాదేవి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఎవరు జనాలు ఉండరు. అలాగే చెట్లు చాలా ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. మా బాబు చూడండి కుక్కలకి బిస్కెట్ వేస్తున్నాడు. ఈ కోన ఇదే అండి కోన. పార్నపల్లి నుండి గండికి వెళ్తామండి. గండికి వెళ్ళే దారిలో ఇడుపులపాయ చూసుకొని వెళ్తాము. మహాత్మా గాంధీ బొమ్మ అండి, ఎంత పెద్దగా ఉంది చూడండి. శ్రీకృష్ణాలయం. అవునా, శ్రీకృష్ణాలయం. ఆయనకైతేనే అట్లుంటుంది. ఆయనే ఆయనకైతేనే అట్లుంటుంది. ఆయన కూడా ఆయనే. శంకు చక్రం. స్టేడియం ఇది ఇంకా కడతారు. సగంలో ఆపినారు. వెళ్ళిపోయి కదా ప్రభుత్వం. అంటే వాళ్ళు అదే పనిగా ఆపినారా అండి? బిల్లులు వచ్చిండవు. రాయచోట 80 కిలోమీటర్లు రాయచోట. ఇంతనైనా ఇంకోటి తీస్తాను. ఎవరప్ప పక్కన కాలేజ్ ఇదే. డాక్టరా? ఇది వచ్చేసి మొక్కజొన్న అండి. పెట్టింది వంగి పెట్టినారేమో అనుకున్నాను. అప్పుడే చూసిన. ఇదేనా కాలేజ్ కేసీ? ఇదే రాజీవ్ గాంధీ. మనం ఆడ చూసింది అదే అట్లా పోల్ యాడ్ అవుతుంది. రాజీవ్ గాంధీ నాలెడ్జ్ ఇంత పెద్ద ఉంది. IIT ఆర్కే వ్యాలీ తీసినది. ఏమండి వెనక్కి వెళ్ళాలా? అదే అనుకుంటాను.
లైవ్ పెట్టుకేసి నెట్ పెడతాను. నా దాంట్లో పెట్టు, నా స్విచ్ ఆన్ చేసి ఇక్కడ నేనేం చేసిస్తాను. ఇంట్లో పోతుందా? ఇంట్లో లేదు కదా? పార్కింగ్ ఇంట్లో లేదు. ఓ పార్కింగ్ ఈడేనా? ఇదే అండి ఇడుపులపాయ. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చెట్లు చాలా ఉంటాయి. అయిపో నేను ముందు నుంచి అయిపో కూడా చేసి గండి ఆంజనేయ స్వామి అండి. అక్కడి నుంచి గండి ఆంజనేయ స్వామికి వచ్చేసాము. గండిలో ఉన్న ఆంజనేయ స్వామిని సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు మలిచారు అని పురాణ గాథ అండి. సీతమ్మ వారిని లంక నుండి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ గండిలో బస చేశారని, ఆంజనేయ స్వామిని శ్రీరాముల వారే చెక్కారని, మరుసటి రోజు ప్రొద్దున వెళ్ళిపోవాలనేసి శ్రీరామచంద్ర వారు ఆంజనేయ స్వామి బ్రొటనవేలుని చెక్కలేదంటండి. అది చూచిన శిల్పులు ఆ బ్రొటనవేలుని చెక్కాలని బ్రొటనవేలు నుండి రక్తం వచ్చిందంటండి. అప్పటి నుంచి ఇక్కడ స్వామి నిజరూప ఆంజనేయ స్వామిగా కొలవడం జరుగుతోందండి. ట్రెండింగ్ అనేది అవునా? రాజుగారి స్లో ఇట్లాంటప్పుడు స్లో వేసుకోవాలి. పోతాను వాళ్ళే. ఇక్కడ వచ్చేసి మా బాబు డ్రైవింగ్ చేస్తున్నాడండి. అదే ఇది ఫస్ట్ టైం అండి వీటి డ్రైవ్ చేయడం. గండిలోనే ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఫస్ట్ టైం స్టార్ట్ చేశాడండి డ్రైవ్ చేయడం. ఫిఫ్త్కి వేసుకో. స్లో చేసి వేసుకోవాలా? స్లో చేసి వేసుకోవాలా? స్పీడ్లో ఉన్నప్పుడు వేసుకోవాలా? ఎందుకంటే ఇది డైరెక్షన్ మిస్ అవుతావు నువ్వు. ఇక్కడ చూడుకోకుండా వేసుకో. స్పీడ్లో అయితే ఇక్కడ చూసుకుంటా, స్పీడ్లో అయితే కష్టం, మిస్ అవుతుంది. అందుకు స్లో వేసుకొని ఇక్కడ చూడకుండా వేసుకోవచ్చు కదా. అట్లా వెనకలు చూసుకో. చెప్తే నువ్వు ఇచ్చేది తక్కువ తోలేసారి, నువ్వు ఇచ్చేది తక్కువ తోలుతాను అంటే కదా. అవును, స్లో. ఎందుకు అట్లా? ఏమా అది హ్యాండిల్ రోంతా తిరిగింది, రోంత ఇట్లా తిరిగింది, అట్లా అయిపోయింది. రోడ్డు భలే ఉంది కదా. రోడ్డు బాగుండడం వల్ల లైవ్ ఉంటే బ్రిడ్జ్. ఇది ఎట్లా బ్రిడ్జ్? ఇక్కడెక్కడో టర్న్ ఇవ్వాలి. అవును, మా ఇంటి దేవుడు ఎవరు అని ఇంతవరకు మీకు చెప్పనే లేదు కదండి.
మేము వెళ్తున్నది రాయచోట అండి. వీరభద్రస్వామి మా ఇంటి దేవుడు. టెంపుల్ చాలా బాగుంటుందండి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మా బాబు రాయచోటి వరకు డ్రైవ్ చేశాడండి. దాదాపు 40 కిలోమీటర్స్ చేశాడు. బాగానే సేఫ్గానే దించాడండి. వీరభద్రస్వామి ఆశీస్సు బాగా డ్రైవ్ చేశాడండి.